పహల్గాములో హిందువులా కాదా అని అడిగి చంపారు అంటున్నారు. హిందువులా కాదా అని అడిగి చంపింది కరెక్టే. అలాని ముస్లింలను చంపకుండా వదిలేశారు అనుకుంటున్నారా? తన సొంత మతమైన ముస్లింలను చంపారు. అలాగే ఇతను క్రైస్తవుడు అని తెలిసి క్రైస్తవులను కూడా చంపారు. పహల్గాములో, కాశ్మీర్ లో హిందువుల్ని చంపారు, ముస్లింల్ని చంపారు, క్రైస్తవుల్ని చంపారు. ఉగ్రవాదులు వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళు కాదు. వాళ్ళు ఒకవేళ ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు అనుకున్నా ఇస్లాంలో ఉన్న వాళ్లే ప్రాణాలు అర్పించారు. అక్కడ వాళ్ళు హిందువులని చంపారు, క్రిస్టియన్స్ ని చంపారు, అలాగే ఇస్లాం వాళ్ళను కూడా చంపారు. ఉగ్రవాదులు వాళ్ళు, మత ఉన్మాదులు వాళ్ళు నిజానికి ఇస్లాం మతానికి, ఇస్లాం ధర్మానికి చెందిన వాళ్ళు కూడా కాదు. నిజానికి ఏ మతం చెప్తుందండి సాటి మనిషిని చంపమని? సాటి మనిషిని చంపేవాడు వాడు ఏ మతానికి చెందినవాడైనా ఆ మతంతో మాట్లాడకూడదు. వాడిని ఉగ్రవాది అని మాత్రమే అనాలి, వాడిని నీచుడు అనాలి, మృగం అనాలి, క్రూర మృగం అనాలి తప్ప వాడిని ఏ మతానికి ఆపాదించకూడదు. ఈరోజు అన్ని మతాల్లో ఉగ్రవాదులు పెరిగిపోతున్నారు, అన్ని మతాల్లో ఉన్మాదులు పెరిగిపోతున్నారు. మన మతం కాని వాడిని ద్వేషించాలనే నీచ సంస్కృతికి సోషల్ మీడియాలో వాళ్ళ కామెంట్లు అద్దం పడుతున్నాయి. ఇతర మతం వాళ్ళని చూడలేకపోతున్నారు. వాళ్ళ కింద ఏదో ఒక కామెంట్, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకున్నా సరే, వీళ్ళని ఏం అనకపోయినా సరే వాళ్ళలోకి వెళ్ళి మరీ కామెంట్ చేస్తున్నారు. అక్కడ అంటే ఉన్మాద స్వభావం, అది మత ఉన్మాదం. అది సాటి మనిషిని, సాటి మతాన్ని గౌరవించలేని ప్రతివాడు ఉన్మాదే. వాళ్ళను ద్వేషించి వాళ్ళ చావును కోరుకుంటున్న ప్రతివాడు ఉన్మాదే. వాడు ఏ మతానికి చెందినోడైనా ఉన్మాదే. మత ఉన్మాదులు ఇతరుల్ని చంపటానికి కూడా వెనకాడరు.